తెలంగాణలో నేనే రాజు నేనే మంత్రి అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు తానే అధికారంలో ఉంటారని తెగేసి చెప్తున్నారు ఆయన. ఇలాంటి టైంలోనే కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి ఇటు బూస్ట్ ఇచ్చేలా వచ్చాయి మున్సిపల్ రిజల్ట్స్, కంటోన్మెంట్ బైపోల్స్, లోక్సభ ఎలక్షన్స్, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్, ఆ తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ అండ్ ఇప్పుడు మున్సిపాలిటీలు. ఇలా వరుస విజయాలతో పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి పట్టు పెరిగిందా? ఈ ఎఫెక్ట్ రాబోయే జెడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికలపై సైతం ఉండవచ్చా? సో దీని గురించి చర్చిద్దాం. సో సార్, రీసెంట్ మున్సిపల్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుంది అంటూ బీఆర్ఎస్ పార్టీ అండ్ సేమ్ బీజేపీ సైతం అదే స్వరాన్ని వినిపించింది. బట్ అధికార పార్టీకే మళ్ళీ పగ్గం కట్టారు ప్రజలు. సో ఈ గెలుపుని ఎలా చూడాలి? ఇది వన్ మ్యాన్ షో అనుకోవచ్చా? మొత్తానికి ఈ మున్సిపల్ ఎలక్షన్స్కు సంబంధించి మీ అనాలిసిస్ ఏంటి సార్? కాంగ్రెస్ పార్టీ అనేది ఒక వ్యక్తిపైన ఆధారపడే పార్టీ కాదు. వన్ మ్యాన్ షో ఎలా ఉంటుంది? డెఫినెట్గా ముఖ్యమంత్రి ప్రభావము ఖచ్చితంగా ఉంటుంది, అందులో డిస్ప్యూట్ లేదు. కానీ ప్రాంతీయ పార్టీలోనే వన్ మ్యాన్ షో ఉండదు. ఇప్పుడు బీఆర్ఎస్ గెలిస్తే అది కేవలం కేసీఆర్ షోను లేదంటే ఇంకోరు షోను అనగలమా? మొత్తం పార్టీ అంటే పార్టీ కార్యకర్తలు, నాయకులు, క్షేత్రస్థాయి నుంచి ఉండేటువంటి యంత్రాంగం అంతా ఉంటుంది. అందులో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పుట్టకముందు నుంచి ఉన్న పార్టీ. రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ పుట్టలేదు. రేవంత్ రెడ్డితో మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా. అందువల్ల మనం ఒక పార్టీని ఒక పర్సన్ కన్నా తక్కువ చేసి చూడడము లేదు, ఒక వ్యక్తిని పార్టీ కన్నా ఎక్కువ చేసి చూడడం అనేది సమంజసం కాదు. డెఫినెట్లీ రేవంత్ రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది. ఇప్పటికీ మీరు చెప్తున్నట్లు వరుస విజయాలు సాధిస్తూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత లోక్సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షను, జూబ్లీహిల్స్ బై ఎలక్షను, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఇలా వరుసగా ప్రతి ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వచ్చింది. మీకు మినిమం 40% అసెంబ్లీ ఎన్నికల్లో తెచ్చుకున్న ఆ 40% ఓటింగ్కి అయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కడా తగ్గలేదు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఈవెన్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పవర్లో స్టార్టింగ్లో బీఆర్ఎస్కి ఆధిక్యత ఉంటుంది అనుకున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ 40% ఓటింగ్తో నిలబడింది. అలాగే మీకు సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఈ రెండు కూడా బీఆర్ఎస్ సీట్లను కూడా కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. అంటే అధికార పార్టీ ప్రతిపక్షం నుంచి గెలుచుకోగలిగింది. మీకు ఇందుకు భిన్నంగా మీకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మనం చూసాం, అధికార పార్టీ తన సీట్లు తాను నిలబెట్టుకుంటూ ప్రతిపక్షాల సీట్లు కూడా గెలుచుకుంటూ వచ్చింది. సో అదే రకమైనటువంటి పద్ధతి అప్పుడు కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ సీట్లను కూడా కోల్పోతూ వచ్చింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా చూసినప్పుడు సిట్టింగ్ సీట్లను కాదు, బీఆర్ఎస్ సీట్లను గెలుచుకుంటుంది. అధికార పార్టీగా చూసినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ లాగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల సీట్లను కూడా గెలుచుకుంటూ వస్తుంది. సో అందువల్ల ఈ మేరకు అది చాలా సిగ్నిఫికెంట్గానే మనం చెప్పాలి. అందులో వరుస విజయాలంటే అది క్షేత్రస్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి మీకు రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు ఉదాహరణకు ఈ మున్సిపల్ ఎన్నికలు 116 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లో జరిగిన ఎన్నికలు ఒక రకంగా అసెంబ్లీ ఎన్నికలు తలపించాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ శాంపుల్ మాత్రమే. ఇది ఎంటైర్ తెలంగాణ అర్బన్ తెలంగాణ మొత్తాన్ని రిఫ్లెక్ట్ చేసింది. సర్పంచ్ ఎన్నికలు రూరల్ తెలంగాణ, అఫ్కోర్స్ సర్పంచ్ ఎన్నికలు పార్టీ ప్రాతిపదిక జరగలేదు. అందువల్ల క్లియర్గా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తన బలాన్ని ప్రదర్శిస్తుకుంటూ వస్తుంది. అయితే అది వన్ మ్యాన్ షో అని మాత్రం ఎప్పుడు అనలేము. బట్ డెఫినెట్గా రేవంత్ రెడ్డి బలం అయితే పెరిగింది. మీకు రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు కాంగ్రెస్లో చాలా లుక్కలు బయటపడ్డాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు మరి 50 కోట్లకు పీసీసీ ప్రెసిడెంట్ కొనుక్కున్నాడు అని విమర్శించారు. తెలుగుదేశం పార్టీగా మారిపోయింది, మాది తెలుగు కాంగ్రెస్గా మారిపోయింది అని విమర్శించారు. సీనియర్లు చాలా అభ్యంతరాలు చెప్పారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి పైన విశ్వాసం ఉంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనను ఆహ్వానించి ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చి ఆయనపై నమ్మకంతో బాధ్యత చెప్పింది. ఆ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి గట్టి సవాలు ఎదుర్కొన్నాడు, బీజేపీ నుంచి కూడా గట్టి ఛాలెంజ్ ఎదుర్కొన్నాడు. వాటిని అధిగమించి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాడు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అనైక్యత రాగాలు వినిపించే పార్టీ అది. సో కాంగ్రెస్లో మీకు కుమ్లాటలు ఎక్కువ, గ్రూపులు ఎక్కువ. అలాంటి కాంగ్రెస్ని ఏకతాటిపై
నిలబెట్టి ఎన్నికలకు సిద్ధం చేసి యుద్ధాన్ని గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే బీజేపీ దేశంలో అధికారంలో ఉంది, అన్ని వనరులు హంగులు ఉన్న పార్టీ. బీఆర్ఎస్ ఓడినా కూడా 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించిన చరిత్ర ఉన్న పార్టీ. అలాంటి సిచ్యువేషన్లో కూడా రేవంత్ రెడ్డి విజయం సాధించాడంటే ఖచ్చితంగా ఆయన బలపడినట్టు క్లియర్ కదా. పార్టీలో బలపడ్డాడు, ప్రజల్లో బలపడ్డాడు. అయితే దీంతోనే నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇంకా వేరే ఎన్నికలు అంటే అది ఎవరమో చెప్పలేము. ఎన్నికల్లో పార్టీ పైన పట్టు వల్ల కాదు, ప్రజల పైన పట్టుతో ఎన్నికలు గెలుస్తారు. ఆ ప్రజలపై పట్టు కూడా ఒక ఎన్నికకు మరో ఎన్నికకు డిఫర్ అవుతూనే ఉంటారు. ఇప్పటి వరకు ట్రాక్ రికార్డు చూస్తున్నైతే రేవంత్ రెడ్డి ప్రతి మ్యాచ్ గెలుస్తున్నాడు. సో మీరు క్లియర్గా చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో 1.0 కాంగ్రెస్ 1 మ్యాచ్ గెలిచింది, బీజేపీ 0. తర్వాత మీకు లోక్సభ ఎన్నికలు అది డ్రా అయింది కాంగ్రెస్ బీజేపీకి మధ్య. తర్వాత బీఆర్ఎస్ అయితే ఓడించింది అక్కడ కూడా. తర్వాత మీకు కంటోన్మెంట్ ఎలక్షన్ 2.0, మీకు జూబ్లీ బై ఎలక్షన్ 3.0, సర్పంచ్ ఎన్నికలు 4.0, మున్సిపల్ ఎన్నికలు 5.0. సో వరుసగా 5 మ్యాచ్లు గెలుస్తూ వచ్చింది. మీరు ఆ మాటకొస్తే బీఆర్ఎస్ ఒక్కదాన్నే తీసుకుంటే 6 మ్యాచ్లు గెలిచింది. సో 6 మ్యాచెస్ వరుసగా గెలిచిన తర్వాత నెక్స్ట్ వచ్చే మ్యాచ్లకు ఎంత కాన్ఫిడెంట్గా ఆడతారో అర్థమవుతుంది కదా. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పీక్స్లో ఉంది అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ ప్రచారం చేసినప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోయింది. ఎన్నిక ఏదైనా సరే తమదే గెలుపు అంటూ కూడా బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంది. ప్రభుత్వ పెద్దలకు ప్రజలు చుక్కలు చూపిస్తారు, ఇలా సాగిపోయేది బీఆర్ఎస్ నేతల ప్రసంగాలు. అంతెందుకు మున్సిపల్స్ ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే తీరు మనందరికీ కనిపించింది. కానీ తీరా ఫలితాలను చూస్తే ఆ స్థాయి ప్రభావం మాత్రం చూపించలేకపోయింది ఈ పార్టీ. 10 ఏళ్ల పాటు తెలంగాణను పాలించిన ఈ పార్టీ బీఆర్ఎస్కు ఈ పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది అనే డిస్కషన్ ప్రజల్లో కూడా సీరియస్గానే నడుస్తోంది. ఎన్నికలను సీరియస్గా వాళ్ళు తీసుకోలేదా? ఒక మంచి ఛాన్స్ను బీఆర్ఎస్ మిస్ చేసుకుందా? దీని గురించి డిస్కస్ చేద్దాం. సార్, ఇటు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంది అంటూ కూడా ప్రచారం చేశారు. సో ఇది ఈ ఎలక్షన్స్ గెలవటం వాళ్ళకు ఒక మేజర్ ఛాన్స్ అయినా కూడా ఇటు కార్పొరేషన్ ఎలక్షన్లో 3వ ప్లేస్లో ఉంది ప్రెసెంట్ బీఆర్ఎస్. సో ప్రెసెంట్ అంటే ఈ ఎలక్షన్లో పడిపోవడాన్ని మనం ఎలా చూడాలంటారు? ఫర్దర్గా కూడా వీళ్ళ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది అనుకోవాలి? ఎందుకంటే ఇవాళ కవిత మాట్లాడుతూ కూడా ఆవిడ కూడా సేమ్ ఇదే స్టేట్మెంట్ని పాస్ చేశారు, భయానికి గురవుతున్నారు అని చెప్పి. సో వాట్ యూ టెల్ సార్? అంటే కవిత కాంగ్రెస్పై యుద్ధం చేయకుండా బీఆర్ఎస్పై యుద్ధం చేస్తుంది. కానీ కవిత చెప్పిన దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోలేం కదా. ఇప్పుడు 116 మున్సిపాలిటీల జరిగిన ఎన్నికలు వదిలేసి 6 కార్పొరేషన్ జరిగిన ఎన్నికలు తీసుకొని 3వ స్థానంలోకి బీఆర్ఎస్ పడిపోయింది అని మీరంటే నేను ఏం చెప్పాలి చెప్పండి. ఇప్పుడు 116 మున్సిపల్ ఎన్నికల కన్నా 6 కార్పొరేషన్ ఎన్నికలు ఎక్కువనా? 116 మున్సిపాలిటీ జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 2nd ప్లేస్ ఉంది కదా, 3rd ప్లేస్కి ఎక్కడ పడిపోయింది? మీరు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కలిపి చూసినప్పుడు 122 ఎలక్షన్స్లో బీఆర్ఎస్ 2nd పొజిషన్లో ఉంది కదా. ఇప్పుడు మనకు నచ్చకపోతే దాన్ని తీసుకెళ్ళి మనమే 3వ ప్లేస్కి పంపకూడదు. సో ప్రజలు పంపాలి, 2nd ప్లేస్లో ఉంచాలా, 3rd ప్లేస్లో ఉంచాలా, 1st ప్లేస్లో ఉంచాలా అనేది జర్నలిస్టుల పని కాదు, మీడియా పని కాదు, అది ప్రజల పని. అందువల్ల బీఆర్ఎస్ 3వ స్థానంలో పోలేదు, బీఆర్ఎస్ 2వ స్థానంలో ఉంది. పోనీ మరి 3వ స్థానంలో ఉందంటే ఏ పార్టీ 2వ స్థానంలో ఉంది మీరు చెప్పండి? 2వ స్థానంలో బీజేపీ ఉందా ఒక్క కార్పొరేషన్ గెలవడంతో కరీంనగర్? లేదా ఆ మాటకంటే సిపిఐ కొత్తగూడెం గెలిచింది. మరి సిపిఐ బీఆర్ఎస్ కన్నా బెటర్ పర్ఫార్మ్ చేసిందని చెప్పగలమా? అందువల్ల లెటస్ మేక్ అన్ హానెస్ట్ కంపారిజన్. సో డెఫినెట్గా బీఆర్ఎస్ 3వ స్థానంలోకి పోలేదు, 2nd ప్లేస్లో ఉంది. ఇక బీఆర్ఎస్ ఛాన్స్ వదులుకుందా, ఇంతకన్నా బెటర్ పర్ఫామ్ చేసేదా అంటే దానికి ఆన్సర్ లేదు. హౌ డు యూ కంపేర్ అనేది లెక్క కదా, ఎక్కడి నుంచి ఏ బెంచ్ మార్క్ నుంచి కంపేర్ చేస్తామని. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 3rd ప్లేస్కి పడిపోయింది, అది కూడా డిస్టెంట్ 3rd. మీకు కాంగ్రెస్ పార్టీకి 40% ఓటింగ్ 8 సీట్స్ వచ్చాయి, బీజేపీకి 35% ఓటింగ్ 8 సీట్స్ వచ్చాయి, బీఆర్ఎస్కు 17% 0 సీట్స్ వచ్చాయి. మరి ఆ లోక్సభ ఎన్నికలు లేటెస్ట్ బిగ్ ఎన్నికలు, స్టేట్ వైడ్ ఎన్నికలు అంటే. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలేమో పార్టీ ప్రాతిపదిక జరగలేదు, దాన్ని మనం రైట్ కంపారిజన్గా తీసుకోలేము. సికింద్రాబాద్ కంటోన్మెంటు అలాగే జూబ్లీ హిల్స్ ఏమో 2 అసెంబ్లీ సెగ్మెంట్ల ఎలక్షన్స్, దాన్ని మనం ప్రాతిపదికగా ఖచ్చితంగా తీసుకోలేము. స్టేట్ వైడ్ ఎలక్షన్స్ అంటే అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత లోక్సభ ఎన్నికలు, ఇప్పుడు మీకు ఈ మున్సిపల్ ఎన్నికలు కొంతవరకు. ఎందుకంటే ఇది అర్బన్ తెలంగాణ మొత్తం కవర్ చేస్తుంది. ఇది కూడా
టోటల్ స్టేట్ అనలేం కానీ బట్ అర్బన్ తెలంగాణ మొత్తం కవర్ చేసింది కనుక. సో ఈ 3 ఎన్నికలు చూస్తే లోక్సభ ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ చాలా ఇంప్రూవ్ అయినట్టు, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గినట్లు. లోక్సభ ఎన్నికల్లో సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉండే, థర్డ్ ప్లేస్లో బీఆర్ఎస్, అది కూడా సుదూర థర్డ్ ప్లేస్లో ఉండే. ఇప్పుడు బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్కి ఎమర్జ్ అయింది కదా. సో అందువల్ల బీఆర్ఎస్ క్లియర్గా అపోజిషన్ స్పేస్లో బీజేపీకి తో జరిగిన పోరులో గెలిచింది. ఇది చాలా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ కలిగింది. ఎందుకంటే ప్రభుత్వాలపైన అసంతృప్తి పెరిగినప్పుడు ఎవరు సెకండ్ పొజిషన్లో ఉంటే వారు నేచురల్ బెనిఫిషియరీ ఉంటుంది. ఇప్పుడు జాతర జరిగినప్పుడు రోడ్డు పక్కన ఉన్న దుకాణానికి ఆటోమేటిక్గా గిరాకీ పెరుగుతుంది. ఎందుకంటే అది జాతర, రోడ్డు నుంచి వేల సంఖ్యలో జనం వెళ్తుంటారు, ఏది పక్కన ఏది దొరుకుతుంది కొనేస్తారు. సో మీకు జాతర టైంలో రోడ్డు పక్కన ఉన్న షాప్ ఎలాంటిదో ప్రభుత్వం పైన అసంతృప్తి పెరిగినప్పుడు సెకండ్ పొజిషన్లో ఉండే పార్టీ అలాంటిది. మీకు అందుకే చూడండి, మీకు కేసీఆర్ ప్రభుత్వం పైన అసంతృప్తి పెరిగినప్పుడు దుబ్బాక, హుజూరాబాద్, జిహెచ్ఎంసీ, హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఈ ఉప ఎన్నికలు జరిగిన టైంలో బీజేపీ నెంబర్ 2గా అనిపించింది ప్రజలకు. అందుకే కేసీఆర్ వ్యతిరేక ఓటర్లంతా బీజేపీ కొట్టేశారు. మీకు ఎప్పుడైతే బండి సంజయ్ని తొలగించడము, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ దూసుకురావడంతో పోటీ బీఆర్ఎస్కు ఓడించగలిగే పార్టీ కాంగ్రెస్ అని ప్రజలు భావిస్తే అదే ప్రజలు కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయ్యారు. అందువల్ల ఎలక్షన్స్ ఎలా ఉంటాయంటే పొలిటికల్ మూడ్ మారుతూ ఉంటుంది. సో అందువల్ల బీఆర్ఎస్ అపోజిషన్ స్పేస్లో ఫస్ట్ టాప్గా ఉండడం అనేది ఆ పార్టీకి చాలా స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఉన్న అంశం. ఇక మీరు అన్నట్లు ఛాన్స్ కోల్పోయిందా అంటే ఇంకా గట్టిగా పోరాడితే డెఫినెట్గా ఇంతకన్నా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేసేది. ఇప్పుడు అట్లీస్ట్ మోర్ దెన్ 26-30 మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఈ హంగ్ ఏర్పడిన చాలా చోట్ల బీఆర్ఎస్ కనుక ఇప్పుడు పనిచేసిన దానికన్నా కాస్త ఎక్కువ పనిచేసి ఉంటే స్కోప్ కూడా ఉండే ఆ సీట్లు కూడా గెలుచుకునేది మాత్రం నిజం. కానీ ఆ స్థాయిలో బీఆర్ఎస్ సర్వం ఇన్వెస్ట్ చేసినట్టు కనిపించలేదు. ఎందుకంటే ఇది మున్సిపల్ ఎన్నికలు, సహజంగా ప్రభుత్వాలకు అనుకూలంగా ఉంటాయి. ఈ ఎన్నికలు ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలకు ఒక ప్రీ టెస్ట్గా మనం భావించలేము. సో ఇదేం ప్రీ ఫైనల్ కాదు. అసెంబ్లీ ఎన్నికలు ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి. ఇది ప్రత్యక్ష ఎన్నికలు కాదు. ఇప్పుడు మేయర్ పదవికి ప్రత్యక్ష ఎన్నికైతే వేరే విషయం. చాలా సందర్భాల్లో స్థానిక సంస్థల్లో ఏం జరుగుతుందంటే ఏ పార్టీతో గెలిచినా అధికార పార్టీ వైపు వెళ్తుంటారు, ఎమ్మెల్యేలే వెళ్తున్నారు. ఇది మనం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూసాం, ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రి అయినా కూడా చూస్తున్నాం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నేరుగా వెళ్ళి అధికార పార్టీలో చేరుతున్నారు. ఇక ఎమ్మెల్యేలు చేరినప్పుడు ఈ లోకల్ బాడీస్ ఎవరు అడిగారు? అందువల్ల సహజంగానే అధికార పార్టీ ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగిపోతూ ఉంటారు. అందువల్ల తమ సైన్యాన్ని నిలబెట్టుకోవడం కూడా కష్టం. అందుకనే సర్వశక్తులు వాళ్ళని గెలిపిస్తే వాడు ఉంటాడో లేదో కూడా తెలియదు. అందుకే నేను ఎలక్షన్ రిజల్ట్స్కి ముందు కూడా చెప్పాను, బీఆర్ఎస్ ఒక పొలిటికల్ అవసరాలకు మేరకు మాత్రమే ఫైట్ చేసింది. కానీ తాను ఈ ఎలక్టోరల్ నెంబర్స్ కొరకు కాంగ్రెస్తో పోటీ పడాలన్న ఆలోచనతో పనిచేయలేదు. అంటే తమ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చూపెట్టుకోవాలని ఆ మేరకు చూపెట్టుకుంది. బట్ డెఫినెట్గా ఇంకా ఎక్కువ కనుక కష్టపడి ఉంటే ఇంకెక్కువ సీట్లు వచ్చేది. కానీ అది డెలిబరేట్గానే తమ చాయిస్గానే దే వాంటెడ్ టు ఫైట్ ఎ పొలిటికల్ బ్యాటిల్, నాట్ బీ ఆల్ ఆర్ ఎండ్ ఆల్ అంటారు. అంటే భూమి ఆకాశాలు ఏకం చేసి చావో రేవో రీతిలో బీఆర్ఎస్ పోటీ పడలేదనేది నిజం. సో దానికి కారణాలు ఏంటి అన్నప్పుడు ఈ స్థానిక ఎన్నికలు కావడమే, ఇంకా టైం ఉంది కదా అని. బట్ ఆ మేరకు బీఆర్ఎస్ విజయం సాధించినట్లే, అంటే ప్రధాన ప్రతిపక్షంగా నిలబడి కాంగ్రెస్ని సవాల్ చేయ పొజిషన్లో. అయితే కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే మరి కాంగ్రెస్ పార్టీ అది మెజార్టీ సీట్లు గెలుచుకుంది కదా, అరౌండ్ 65% అంటున్నారు ఇప్పుడు. సో దాంతో పోలిస్తే బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ తక్కువ అంటే తక్కువ. అందువల్ల దీంతో నువ్వు కంపేర్ చేస్తావని కేటీఆర్ ఒక ఆసక్తిగా కంపేర్ చేసాడు. 2020లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మేము 95% మున్సిపాలిటీని గెలిచాం. ఇప్పుడు కాంగ్రెస్ 65 గెలిచింది కనుక కాంగ్రెస్ ఓటమిని తగ్గించే పని చేశాడు. సో అందువల్ల హౌ డు వి ఇంటర్ప్రిట్ అనేది ఇక్కడ క్రైటీరియా. సో విత్ వాట్ డూ యూ కంపేర్ అనేది క్రైటీరియా. ఇప్పుడు నీకు 70 మార్కులు వచ్చాయి, 90తో కంపేర్ చేస్తే తక్కువ, 50తో కంపేర్ చేస్తే ఎక్కువ. సో వాట్ డూ యూ కంపేర్ అనేది ఇంపార్టెంట్ కదా, యూ హ్యావ్ టు కంపేర్ ప్రాపర్లీ కదా. అందువల్ల బీఆర్ఎస్ కూడా, అందుకే బీఆర్ఎస్ కూడా రీజనబ్లీ హ్యాపీ. ఇప్పుడు ఈ ఎన్నిక ప్రత్యేకత ఏంటంటే అందరూ హ్యాపీ. కాంగ్రెస్ హ్యాపీ, మెజారిటీ సీట్లు నిలబెట్టుకుంది. బీఆర్ఎస్ హ్యాపీ,
ప్రధాన ప్రతిపక్షంగా నిలబడ్డది. బీజేపీ హ్యాపీ, రాష్ట్ర వ్యాప్తంగా తన ప్రజెన్స్ చూపెట్టుకోగలిగింది. అనేక మున్సిపాలిటీలు అట్లీస్ట్ ఒక్కరో ఇద్దరో గెలిచారు. కమ్యూనిస్టులు హ్యాపీ, కొత్తగూడెంలో బీఆర్ఎస్ను, కాంగ్రెస్ను, బీజేపీని అందరిని ఓడించి కమ్యూనిస్టులు గెలిచారు. కొత్తగూడెంలో సిపిఐ గెలిచింది. సో ఈ ఎన్నిక అందరినీ సంతోషపరిచినట్టుగా ఉంది. అధికార పార్టీ తర్వాత అంత పలుకుబడి ప్రాధాన్యత ఉన్నది తమకే అంటూ చెప్పుకుంటూ వస్తోంది తెలంగాణ భారతీయ జనతా పార్టీ. కానీ ఈ వ్యాఖ్యలకు వచ్చే ఫలితాలకు మాత్రం ఎటువంటి సంబంధము ఉండడం లేదు. తమ ఓటు బ్యాంక్ రూరల్లో కాదు అర్బన్లోనే ఉంటుందని ఎప్పుడు కూడా ప్రచారం చేసుకునే బీజేపీ అదే అర్బన్ మున్సిపాలిటీలో చతికిల పడిపోయింది. నిజామాబాద్లో ప్రతిపక్షానికే పరిమితం అయిపోయింది ఈ పార్టీ. కరీంనగర్లో పెద్ద పార్టీగా అవతరించిన మెజారిటీ సాధించలేకపోయింది. ఓవరాల్గా చెప్పాలంటే ఒక్క మున్సిపాలిటీ కూడా బీజేపీకి దక్కలేదు. అసలు బీజేపీకి పరిస్థితి వచ్చింది? ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న చోట కూడా ఎందుకు గెలవలేకపోతోంది ఈ పార్టీ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సార్, ఇటు బీజేపీకి సంబంధించి ప్రతిసారి కూడా కాంగ్రెస్ అంతా రేంజ్ అంటే తెలంగాణలో నెక్స్ట్ మాదే పెద్ద పార్టీ, నెక్స్ట్ మేమే సీఎం అవుతామంటూ కూడా ప్రతిసారి బీజేపీ ఇటు మాట్లాడుతూ చెప్పే పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈసారి బీజేపీ అంత మార్క్ చూపించుకోలేకపోవడాన్ని ఎలా చూడాలి? అట్ ద సేమ్ టైం నిన్నటి వరకు కూడా వాళ్ళ స్టాండ్ మేము ఎవరితో కూడా కలవబోము, అపోజిషన్లోనే ఉంటాము అని చెప్పుకుంటూ ఇవాళ మళ్ళీ ఆ స్టాండ్ను మార్చినట్టుగా మనకు తెలుస్తోంది. వాళ్ళ మంతనాలు చేయడానికి కూడా దే వర్ రెడీ. సో బీజేపీ స్టాండ్ మున్సిపల్ ఎలక్షన్స్లో అసలు ఎలా ఉంది సార్? అంటే బీజేపీ ఇప్పుడే కాదు, మీకు గుర్తుండే ఉంటుంది, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అసలు కాంగ్రెస్ ఎక్కడుంది, మేమే ప్రధాన ప్రతిపక్షం అంటూ మాట్లాడాడు, మీకు గుర్తున్నట్టే. సో ఆ టైంలో హుజూర్ నగర్లో కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కోల్పోవడం, నాగార్జున సాగర్లో జానారెడ్డి ఓడిపోవడం, జిహెచ్ఎంసీలో 2 సీట్లే రావడము, దుబ్బాకలో మొదలైన బీజేపీ విజయం జిహెచ్ఎంసీతో ఒక ప్రధాన స్థాయికి రావడం, హుజూరాబాద్లో చారిత్రక విజయం సాధించడం. అప్పుడు బీజేపీ క్లెయిమ్ చేసుకుంది. కనీసం అప్పుడు క్లెయిమ్ చేసుకోవడానికి ఒక బేస్ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఏమో వరుస ఓటములు చెవి చూస్తూ వచ్చింది, బీజేపీ ఏమో రిలేటివ్లీ విజయాలు సాధిస్తూ వచ్చింది. సో అట్లీస్ట్ దెర్ ఈజ్ ఏ బేసిస్ ఫర్ క్లెయిమ్. కానీ అప్పుడు కూడా నేను చెప్పాను, ఈ కొన్ని ఎన్నికల్లో గెలవడం అనేది ఇండికేషన్ కాదు, బీజేపీకి స్టేట్ వైడ్ ప్రజెన్స్ లేదు అని. కనీసం అట్లీస్ట్ కొన్ని ఎన్నికల్లో గెలిచి, ఇప్పుడు అది కూడా లేదు కదా. ఇప్పుడు 2024 తర్వాత మరో దుబ్బాక లేదు, మరో హుజూరాబాద్ లేదు, మరో జిహెచ్ఎంసీ లేదు. మరి ఎక్కడ గెలిచినట్టు ఎలా చెప్పుకోగలుగుతారు? సో యూ కెనాట్ హ్యావ్ ఫిక్షన్ కదా. ఇప్పుడు మీకు మేమే సెకండ్ ప్లేస్, మేమే అపోజిషన్ అనటానికి ఏంటి ప్రాతిపదిక? ఆఫ్కోర్స్ లోక్సభ ఎన్నికల్ని ఒక ప్రాతిపదికగా తీసుకొని మాకు 35% ఓటింగ్ వచ్చింది, బీఆర్ఎస్కు 17% వచ్చింది అని. దట్ హాజ్ ఆల్వేస్ ఎ ప్యాటర్న్ కదా బీజేపీకి. ఈవెన్ 2018లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఓటింగ్ వచ్చింది, లోక్సభ ఎన్నికలకు వచ్చేవరకు 21% ఓటింగ్ వచ్చింది, మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేవరకు 2023లో 14% ఓటింగ్ వచ్చింది, మళ్ళీ లోక్సభ ఎన్నికలకు 35% ఓటింగ్ వచ్చింది. సో మీకు బీజేపీ పర్ఫార్మెన్స్ ఎప్పుడు చూసినా అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బెటర్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఉంది. మీకు 2018-19 మధ్య పోలిస్తే 3 టైమ్స్ ఎక్కువ బెటర్ పర్ఫార్మ్ చేసింది. ఈసారి 23-24 మధ్య చూస్తే 2.5 టైమ్స్ బెటర్ పర్ఫార్మ్ చేసింది. సో దట్ హాజ్ ఆల్వేస్ బీన్ ద ట్రెండ్ కదా. సో కానీ మీకు లోక్సభ ఎన్నికలు వేరు కదా, అది జాతీయ అంశాలు ప్రభావితం చేస్తాయి. ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ కావడం వల్ల బీఆర్ఎస్ నేషనల్ రోల్ ఏంటి, అటు కాంగ్రెస్ నాయకత్వం ఇండియా కూటమిలో లేదు, ఇటు ఎన్డీఏలో లేదు, అందువల్ల నేషనల్ పాలిటిక్స్లో బీఆర్ఎస్ రిలవెన్స్ ఏంటి అనే క్వశ్చన్ వస్తున్న సమయంలో బీజేపీ లాభపడిన మాట నిజం. కానీ తర్వాత ఎప్పుడు కూడా బీజేపీ పెద్ద ప్రభావాన్ని చూపెట్టింది ఏమీ లేదు. జూబ్లీహిల్స్లో డిపాజిట్ గల్లంతైంది, కంటోన్మెంట్లో ప్రభావం లేదు, సర్పంచ్ ఎన్నికల్లోనూ లేదు. అందువల్ల బీజేపీని మేమే ప్రధాన ప్రతిపక్షం అని క్లెయిమ్ చేసుకుంటే అయ్యేదేమీ లేదు. అల్టిమేట్గా గ్రౌండ్ పైన ఉండాలి కదా. సో గ్రౌండ్ పైన లేకుండా మాట్లాడితే ఏమొస్తుంది? ఇలాగే మాట్లాడి మునుగోడు ఉప ఎన్నికలు కోరి తెచ్చుకున్నారు. సో అమిత్ షా మనం గెలుస్తామని నమ్మకం ఇచ్చి కేంద్ర నాయకత్వం ఎంబడిపడి రాజగోపాల్ రెడ్డితో రిజైన్ చేయించింది. నాకున్న సమాచారం ప్రకారం రాజగోపాల్ రెడ్డి వాజ్ నాట్ కీన్, ఎన్నిక మనం గెలవడం కష్టం, రాజీనామా చేయొద్దు అంటే కేంద్ర బీజేపీ వినకుండా రాజీనామా చేయించి సాక్షాత్ అమిత్ షా వచ్చి ప్రచారం అయినా కూడా ఓడిపోయారు కదా. సో అందువల్ల మీకు లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంటే లాభం లేదు. సో ఉందా లేదా అనేది స్పష్టత ఉండాలి కదా. బీజేపీకి తెలంగాణలో
ఆ వాతావరణం లేదు. ఎందుకు లేదు అంటే బీజేపీకి స్థానికంగా నాయకత్వం లేదు. ఇప్పుడు చాలా చోట్ల అభ్యర్థులు ఇతర పార్టీల నుంచి అరువు తెచ్చుకున్న వాళ్ళని టికెట్లు ఇచ్చారు. నాయకత్వం లేదు, ఓ కెరిస్మాటిక్ లీడర్షిప్ లేదు, అందులో కుమ్ములాటలు. సో ఒకరికి పడదు. సో మోడీ ప్రభావంతో గెలిచిన వారు రేపు నిలబడాలి కదా. ఇప్పుడు ఎంపీలు కూడా మీకు బండి సంజయ్, అరవింద్ వరకు కొంత ప్రభావాన్ని చూపారు. మిగతా ఎంపీలు పెద్ద ప్రభావాన్ని కూడా చూపట్లేదు. మీరు అన్నట్లు ఎమ్మెల్యేలు గెలిచిన చోట కూడా చాలా చోట్ల ఓడిపోయారు. అందువల్ల మీకు పార్టీకి స్థానికంగా క్షేత్రస్థాయి నాయకత్వ కొరత ఉన్నప్పుడు ఈ పరిస్థితి వస్తాయి. ఎందుకంటే బీజేపీ తన సొంత బలం కాకుండా అరువు తెచ్చుకున్న బలం పైన ఆధారపడ్డారు. గతంలో మీకు గుర్తునే ఉంటుంది, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈటల రాజేందర్ నాయకత్వంలో చేరికల కమిటీ వేశారు. దేశంలో బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా వేరే పార్టీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడానికి ఒక కమిటీ వేసి ఓ బాధ్యని పెట్టే చరిత్ర ఎక్కడ ఉండదు. చేరికల కమిటీ అనే ఒక కమిటీని పెట్టి అయినా కూడా ఎవరు చేరలేదు. ఆ రోజుల్లో ఈటల రాజేందర్ స్టేట్మెంట్ మీకు గుర్తుండే ఉంటుందండి. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు వీళ్ళు పోతే అసలు నన్నే అటువైపు రమ్మంటాను కానీ వాళ్ళు వచ్చేటట్లేరు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక స్టార్ హోటల్లో బీజేపీ అఫీషియల్ మీటింగ్లోనే మాట్లాడుతూ మీటింగ్ సందర్భంగా విలేకరులతో చిట్చాట్లో. అందువల్ల బీజేపీ అతిగా ఊహించుకుంటే లాభం లేదు. ఎందుకంటే క్షేత్రస్థాయి నాయకత్వం లేదు, రాష్ట్ర స్థాయి జనాకర్షణ లీడర్షిప్ లేదు, పార్టీలో మీకు స్ట్రాటజిక్ డెఫిసిట్ వ్యూహాత్మక లోటు ఉంది. ఏది కరెక్ట్ స్టాండో తీసుకోలేరు. మీకు ఎందుకు ఉదాహరణే ఇటీవల పవన్ కళ్యాణ్ వ్యవహారంలో చూసాం. పవన్ కళ్యాణ్ ముందు ప్రచారానికి అడిగారు, మాలాంటి వాళ్ళు విశ్లేషించి చెప్పారు ఇది ఎక్కడ ఈ సెల్ఫ్ గోల్ అయ్యా అంటే మళ్ళీ వెనక్కు తగ్గారు. ఒక క్లారిటీ లేదు ఏం చేయాలనేది. మీరు వాళ్ళు నరేటివ్లో లేరు. ఇప్పుడు మీరు టెలిఫోన్ ట్యాపింగ్ నుంచి కాళేశ్వరం వరకు పొలిటికల్ నరేటివ్ మొత్తం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వచ్చింది. బీజేపీ ఎక్కడుంది? పొలిటికల్ నరేటివ్ లేరు, ఫీల్డ్ మీద ప్రజా పోరాటాల్లో లేరు. సో ఏదీ లేనప్పుడు ఏ రకంగా పెరుగుతుంది? ఇవన్నీ లేవు. కానీ ఉండకూడని ఉన్నాయి, ఉండాల్సినవి లేవు. ఉండకూడని ఏంటంటే కుమ్ములాటలు, ఇద్దరు నాయకులు ఉంటే 3 గ్రూపులు. సో వాళ్ళు కొట్టుకోవడం, ఒకరికొకరు కోఆర్డినేషన్ ఉండదు. సో ఆ గందరగోళం బీజేపీని వెంటాడుతుంది కదా. నేను చెప్పడం కాదు, నరేంద్ర మోడీ పార్టీ ఎంపీలను పిలిచి ప్రజలు మనకు ఓటేస్తానికి సిద్ధంగా ఉన్నారు అంటూ ఆయన కంపారిజన్ కూడా ఇచ్చాడు. బీజేపీకి 2 సీట్లు వచ్చినప్పుడు, ఒకటి తెలంగాణలో హనుమకొండలో జంగారెడ్డి గెలిచాడు, ఒకటి గుజరాత్లో గెలిచాం. మేమంతా అప్పుడు తెలంగాణ వైపు చూసాం, కానీ వాళ్ళ గుజరాత్లో ఎట్లుంది పార్టీ, తెలంగాణలో ఎట్లుంది అని ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. సో మోడీయే చెప్తున్నాడు కదా ఎలా ఉందో పరిస్థితి. కొత్తగూడెం గురించి మాట్లాడుకుందాం. ఇందాక మీరు చెప్తూ కూడా సిపిఎం పార్టీ గురించి మాట్లాడారు. సో మున్సిపల్స్ అన్నీ కూడా అంటే ఇక్కడ మొత్తం కూడా మనం చూసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్లు ఒక ఎత్తు అయితే కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం మరో ఎత్తుగా కనిపించింది. ఎందుకంటే ఇక్కడ అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్స్లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ఫలితాలు సాధిస్తే ఈ కార్పొరేషన్లో మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ తన సత్తా చాటింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టుల ప్రాబల్యం అస్సలు తగ్గలేదని మళ్ళీ ప్రూవ్ చేసుకుంది. కొత్తగూడెంలో ఒంటరిగా పోటీ చేసిన సిపిఐ ఏకంగా 22 సీట్లు సాధించింది. అన్ని ప్రధాన పార్టీలు పోటీ చేసినా సరే అన్ని సీట్లు అసలు ఎలా ఈ పార్టీ దక్కించుకుంది? మేయర్ పదవికి బీఆర్ఎస్ ఓపెన్ ఆఫర్ ఇచ్చినా సున్నితంగా అసలు ఎందుకు తిరస్కరించింది? సిపిఐకి వచ్చినన్ని స్థానాలు వచ్చినా కూడా కాంగ్రెస్ మాత్రం సిపిఐకే సపోర్ట్ చేయాలని నిర్ణయించడం వెనుక అసలు రీజన్ ఏంటి? తోక పార్టీ అనుకున్న సిపిఐకు 2 పార్టీలు మద్దతు ఇవ్వడానికి ఎందుకు వెంటపడ్డాయి? వీటి గురించి డిస్కస్ చేద్దాం. సార్ ఇక్కడ కొత్తగూడెం చూసుకుంటే బీఆర్ఎస్ ఆఫర్ ఇచ్చినా కూడా నో చెప్పింది, ఆ తర్వాత పోటీ చేసింది, అనంతరం కూడా 22 స్థానాలను కైవసం చేసుకుంది. ఎలా చూడొచ్చు సార్ ఈ గెలుపుని? ఖచ్చితంగా ఒక అద్భుతమైన విజయం అని చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా ఒక కార్పొరేషన్ దక్కలేదు, కానీ సిపిఐకి ఒక కార్పొరేషన్ దక్కింది. నేనేమి బీఆర్ఎస్ విక్టరీని తగ్గించడం లేదు, సిపిఐ విక్టరీని పెంచడం లేదు. కానీ సింబాలిక్గా చూసినప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఒక్క కరీంనగర్లోనే అవకాశాలునే, అక్కడ కూడా నానా కష్టాలు పడాల్సి వస్తుంది కార్పొరేషన్ మేయర్ దక్కించుకోవటానికి. బీఆర్ఎస్కి అయితే ఒక్క కార్పొరేషన్ దక్కలేదు, కానీ సిపిఐ మాత్రం ఒక కార్పొరేషన్ గెలుచుకుంది. అది కీలకమైన అంశం. అందులో అక్కడ కొత్తగూడెం ఎమ్మెల్యే కూడా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూననేని సాంబశివరావు. ఖచ్చితంగా సాంబశివరావును అభినందించాలి. ఎందుకంటే సో ఒక రకంగా కొత్తగూడెం గడ్డ పైన ఎర్ర జెండా పట్టుకొని నిలబడ్డాడు. సో ఈ డిజర్వ్స్ ఆల్ ద ప్రైజ్. రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న వామపక్ష శ్రేణులన్నీ వాళ్ళ కూననేని సాధించిన ఈ ఘన విజయాన్ని వేణువులో కీర్తిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఆశను, ఒక స్ఫూర్తిని ఇచ్చాడు. చాలా అద్భుతమైన విజయం అది వాళ్ళకు.
అందులో అనుమానం లేదు. అందరితో పోటీ. మరి మీకు బీఆర్ఎస్తో, బీజేపీతో, కాంగ్రెస్తో, ఆఖరికి సోదర వామపక్షమైన సిపిఎం కూడా సిపిఐతో లేదు, కాంగ్రెస్తో ఉంది. అక్కడ కాంగ్రెస్ సిపిఎంలు కలిసి పోటీ చేశారు. అయినా సిపిఐ ఒక్కడుగా నిలబడి ఈ విజయాన్ని సాధించింది. మీకు దిస్ ఈజ్ ఓన్లీ మీకు ఖమ్మంలో ఇది కొత్తగా 2004లో మీరు అప్పుడు సిపిఎం కాంగ్రెస్తో పొత్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మీకు వామపక్షాలు. కానీ ఖమ్మం సీటు తేలలేదు. తేలకపోతే అప్పుడు కాంగ్రెస్, సిపిఐ, మీకు బీఆర్ఎస్, అలాగే టీడీపీ, సిపిఎం అందరూ విడివిడిగా పోటీ చేశారు. విడివిడిగా పోటీ చేసిన అంటే బీఆర్ఎస్ ఐ థింక్ కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. సిపిఎం, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయి. విడివిడిగా పోటీ చేసిన సిపిఎం 10,000 ఓట్లతో గెలిచారు. అప్పుడు తమ్మినేని వీరభద్రం ఎమ్మెల్యే అయ్యాడు. కానీ ఆ తర్వాత సిపిఎం అనుసరించిన ఎత్తుగడల్లో లోపాల వల్ల సిపిఎం బలహీనపడుతూ వచ్చింది. ఈవెన్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిపిఐకి 2 సీట్లు, సిపిఎంకి 2 సీట్లు కాంగ్రెస్ అంగీకరించింది. కానీ సిపిఎం లేదు, మేము 1 సీటు 2 సీట్లకు అడిగాయి వీళ్ళు. 1 సీటు ఇస్తామని అప్పుడు కాంగ్రెస్ ప్రతిపాదించింది. 1 ఎమ్మెల్సీ ఇస్తాం, 2 ఎమ్మెల్సీలు ఇస్తాం, 1 ఎమ్మెల్యే ఇస్తామని. దాంతో సిపిఎం విడగొట్టుకొని విడిగా పోటీ చేసి ఎక్కడా గెలవలేదు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది. కానీ సిపిఐ రియాలిటీని అర్థం చేసుకొని 1 ఎమ్మెల్యే అయినా గెలవాలి, ఎన్ని పోటీ చేస్తున్న ముఖ్యం కాదు, ఎన్ని గెలిచామన్నది ముఖ్యం. ఆ 1 సీట్ అయినా గెలిస్తే పార్టీకి ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది అని ఒక కరెక్ట్ స్టాండ్ తీసుకొని కొత్తగూడెం ఒక్కటే, వాళ్ళు కూడా బెల్లంపల్లి ఇట్లా సీట్లు అడిగారు, మీకు హుస్నాబాద్ అడిగారు. కానీ అవి కాంగ్రెస్ ఇవ్వనప్పుడు 1 సీట్తో పోటీ చేశారు. పోటీ చేసి కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పుడు కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిగాయి. 40 కార్పొరేట్ స్థానాలు అడిగారు. 30కి కూడా తగ్గారు. నాకున్న సమాచారం అయితే ఒక దశలో 25కి కూడా అంగీకరించారు. కానీ కాంగ్రెస్ ససేమిరా అన్నది, మా మద్దతుతోనే సిపిఐ గెలిచిందనే భావనలో వాళ్ళు ఉన్నారు. కానీ ఏం జరిగింది, కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లకు సిపిఐ గెలుచుకుంది. అంటే మీరు అన్నారే కమ్యూనిస్టులను తోక పార్టీలు అంటారు. ఇప్పుడు కమ్యూనిస్టులు తోక పార్టీ కాదు, సిపిఐకి 2 తోకలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ తోక, మరొకటి బీఆర్ఎస్ తోక. సో ఇద్దరు పోటీ పడుతున్నారు, మేము తోకుంటామంటే మేము తోకుంటామని. సో సిపిఐ ఇప్పుడు ఎంచుకోవాలి, నాకు 2 తోకల మధ్య ఏ తోక కావాలని. వాళ్ళు ఏ తోక, బీజేపీ తప్ప మరే ఇతర సెక్యులర్ పార్టీతోనైనా కలవడం అనేది కమ్యూనిస్టుల వైఖరి. అందువల్ల అయితే కాంగ్రెస్ ఎందుకు బీఆర్ఎస్ ఆఫర్ను కాదంటున్నారు దానికి మొదటి కారణం ఏంటంటే పొలిటికల్ కంటిన్యూటీ. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్తో కాకుండా కాంగ్రెస్, సిపిఐ కలిసి పోటీ చేశాయి. మీకు మునుగోడులో కమ్యూనిస్టులను ఉపయోగించుకొని మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ కమ్యూనిస్టులను పక్కకు పడేశాడు, కేర్ కూడా చేయలే, పక్కకు పడేశాడు. సో దాంతో వామపక్షాలు కాంగ్రెస్తో కలిశాయి. మునుగోడులో బీఆర్ఎస్ విజయానికి చారిత్రాత్మక విజయం అది. ఎందుకంటే దుబ్బాక, హుజూరాబాద్ ఓటమి తర్వాత వచ్చిన విజయం. ఆ చారిత్రాత్మక విజయం కమ్యూనిస్టుల సహకారంతోనే వచ్చింది. ప్రత్యేకంగా కేశవరావు నాయకత్వంలో బీఆర్ఎస్ డెలిగేషన్ కమ్యూనిస్టుల ఆఫీసులకు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు. మునుగోడు ఎన్నిక అయిపోయింది, అసలు అలా వాడి పాడేసిన కరివేపాకు లాగా పడేశాడు. దాంతో వామపక్షాలకు తప్పనిసరి కాంగ్రెస్తో కలిశాయి. కాంగ్రెస్ కూడా అలాగే 2 సీట్లు ఇయ్యం, 1 సీటే ఇస్తాం, మీ బలం ఎంత అని మొదలుపెట్టాయి. సో అందువల్ల అయినా కూడా అంగీకరించి ఆ 1 సీట్ తీసుకుని సిపిఐ రైట్ పని చేసింది. ఎందుకంటే 1 ఎమ్మెల్యే ఉండడం వల్ల ఇవాళ కొత్తగూడెం కార్పొరేషన్ కూడా గెలుచుకోగలిగారు. గెలుచుకున్న తర్వాత అనివార్యమైపోయింది. ఎందుకంటే మీకు అంత డబ్బు ప్రభావం ఉండే ఎన్నికల్లో కమ్యూనిస్టులు పోటీ పడలేరు. డబ్బు ఖర్చులు కేవలం కార్యకర్తల బలంతో, ప్రజల బలంతో గెలవాలి. అలాంటి చోట అటు బీఆర్ఎస్, కాంగ్రెస్లను బీజేపీలు ఎదిరించి గెలవడం అంటే మామూలు విషయం కాదు. గెలిచిన తర్వాత బీఆర్ఎస్ ఇమ్మీడియట్గా మద్దతు ప్రకటించారు కేటీఆర్. ఎందుకంటే కాంగ్రెస్ సిపిఐని విడగొట్టాలి అనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా ప్రకటించారు. మునుగోడులో వాడిపాడేసుకున్న పార్టీ కొత్తగూడెంలో అంత ఆదరాబాదరాగా ఎందుకు మద్దతు ప్రకటించారు? సిపిఐ ఏంటంటే పొలిటికల్ కంటిన్యూటీ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్తో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తున్నారు, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి ఉన్నారు. ఇప్పుడు ఎలాగో మేయర్ పదవికి కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తాను రెడీగా ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ను కాదని బీఆర్ఎస్ను సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? కాంగ్రెస్ కనుక నో అంటే అప్పుడు ఖచ్చితంగా సిపిఐ బహుశా అదర్ ఆప్షన్స్ వెతుక్కుంటుంది కావచ్చు. కానీ కాంగ్రెస్ రెడీగా ఉన్నప్పుడు ఇబ్బంది ఏంటి?
తర్వాత స్టెబిలిటీ రీత్యా చూసిన బీఆర్ఎస్కి 8 సీట్లు ఉంటే కార్పొరేషన్లో కాంగ్రెస్కి 22 స్థానాలు ఉన్నాయి. సో అందువల్ల స్టెబిలిటీ రీత్యా చూసినా కూడా కాంగ్రెస్ ఇది బెటర్ పార్ట్నర్ అవుతుంది కదా. సో అందువల్ల సిపిఐ బహుశా బీఆర్ఎస్ ఆఫర్ ఇచ్చినా కూడా గౌరవంగా తిరస్కరిస్తూ కాంగ్రెస్తో వెళ్ళడానికి అవకాశం ఉంటే కాంగ్రెస్తో వెళ్తారు. ఇప్పటివరకు వస్తున్న తాజా సమాచారం అయితే రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు, కమల్ నాయకత్వానికి మీరు సిపిఐకి మద్దతు ఇచ్చడానికి సిద్ధపడండి, చర్చ మాట్లాడండి అని కూడా. ఎందుకంటే ఇప్పుడు సిపిఐకి అడ్వాంటేజ్ ఏంటంటే కాంగ్రెస్ కాకపోతే బీఆర్ఎస్ రెడీగా ఉంది సపోర్ట్ చేయడానికి. సో సిపిఐకి మేయర్ పదవి రావడం అనేది కష్టం కాదు. ఇప్పుడు మేయర్ పదవి ఎలాగో వస్తుంది, అది కాంగ్రెస్ మద్దతుతో వస్తుందా బీఆర్ఎస్ మద్దతుతో వస్తుందా అనేది చర్చ. ఈలోగా కాంగ్రెస్ కొంత ప్రయత్నం చేసింది ఇండిపెండెంట్లను లాగి వాళ్ళని వీళ్ళని లాగుదామని, కానీ మిత్రపక్షమైన సిపిఐ కార్పొరేటర్లని లాగడానికి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బదనాం కావడమే కాదు దేశంలో కూడా దీని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఇండియా కూటమిలో కమ్యూనిస్టులు కీలక పాత్ర, దేశ రాజకీయాల్లో కాంగ్రెస్కు బీజేపీ వ్యతిరేక రాజకీయాల్లో కమ్యూనిస్టులు ఒక బలమైన మిత్రపక్షం. అందువల్ల మీకు అలాంటి పార్టీ మీకు ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి అన్నాడు కదా, కాంగ్రెస్ కమ్యూనిస్టులు నానానికి ఒక 2 వైపులు అని. అది కమ్యూనిస్టులు అంగీకరించకపోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ అంత సైద్ధాంతిక బంధం మాకుంది, రాజకీయ బంధం మాకుంది అని చెప్పినప్పుడు ఒక కార్పొరేషన్లో మీతో కాంగ్రెస్తోనే పోటీ పడి కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకున్న తర్వాత సిపిఐ నాయకత్వాన్ని అంగీకరించకపోతే ప్రజలు హర్షించరు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అందువల్ల బహుశా రేవంత్ రెడ్డి అది అర్థం చేసుకొని సిపిఐకి మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టుగా కనబడుతున్నాడు. ఏఐ క్వాంటమ్ ఎంత ముఖ్యమో మానవీయ సంబంధాలు కూడా అంతే ముఖ్యం అంటున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. రాజకీయంగా సిద్ధాంతాలు ఎంత అవసరమో నేతలతో హ్యూమన్ టచ్ కూడా అంతే అవసరమని చెప్తున్నారు ఆయన. ఈ విషయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి నేర్చుకున్నాను అని అంటున్నారు ఆయన. ఏఐ క్వాంటమ్ బాబు గారు చూసుకుంటే తాను మాత్రం మానవీయ సంబంధాలు చూసుకుంటారని చెబుతున్నారు. చెప్పినట్టుగానే రోజుకో ప్రాంత నేతలతో మాతామంతి సైతం ఆయన చేస్తున్నారు, విందు కూడా ఇస్తున్నారు. ఇందుకే లోకేష్లో ఈ హ్యూమన్ టచ్ అనే యాంగిల్ అసలు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది, ఈ ఆత్మీయ సమావేశాల అంతరార్థం ఏంటి అనేది లెట్స్ టాక్ విత్ సార్ అండ్ డిస్కస్. సార్, మోస్ట్లీ ఇక్కడ చూస్తే లోకేష్ మోదీని ఫాలో అవుతాను, ఏఐ అండ్ క్వాంటమ్స్ అవన్నీ కూడా చంద్రబాబు చూసుకుంటారు, ఈ హ్యూమన్ టచ్ అనే ఒక యాంగిల్ని ఆయన తెర మీదకి తీసుకురావటం, ఆ తర్వాత రీసెంట్గా ఆయన మాటామంతి కూడా చేశారు. సో ఈ మొత్తం యాంగిల్ని ఎలా చూడాలంటారు? అండ్ ప్రధానమంత్రి మోదీని ఫాలో అవుతా అనటాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఫ్యూచర్లో కూడా బీజేపీతో సత్సంబంధాలని ఇట్లానే మెయింటైన్ చేయాలి అనే కోణంలో ఈ కమెంట్స్ చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే బటర్ఫ్లయింగ్ ద కమెంట్స్ అని అనుకోవచ్చా మనం? హలో, ఆడిబుల్? సో ఎస్, దిస్ టెక్నికల్ గ్లిచ్. మొత్తానికి ఇంకొకసారి చూద్దాము. రీసెంట్గా మనం చూసాం ఏఐ క్వాంటమ్స్ ఎంత ముఖ్యమో మానవీయ సంబంధాలు కూడా అంతే ముఖ్యం అంటున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. రాజకీయంగా సిద్ధాంతాలు ఎంత అవసరమో ఒక హ్యూమన్ టచ్ అనే యాంగిల్ కూడా అంతే అవసరము. సో ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క నేతతో మాట్లాడాలి అంటూ కూడా నారా లోకేష్ రీసెంట్గా ఒక కొత్త స్టేట్మెంట్ను పాస్ చేశారు. అండ్ దాన్ని ఫాలో అవుతున్న సిచ్యువేషన్స్ని కూడా మనం చూస్తున్నాం. రీసెంట్గా కూడా ఆయన మాటామంతి చేశారు. అనంతరం కూడా అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ కూడా లోకేష్ అలా ఆత్మీయంగా పలకరించారు. అండ్ లోపల జరిగిన సన్నివేశాల గురించి కూడా ఆయన మాట్లాడుతూ చెప్పుకొచ్చిన పరిస్థితి మనం ఇవాళ చూసాం. సో మాటామంతిలో నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబాలతో డైరెక్ట్గా కూడా వచ్చి భోజనంలో పాల్గొంటూ ఉంటారు. వాళ్ళంతా కూడా అక్కడ మాట్లాడుకుంటారు. అండ్ నేతలకు సంబంధించిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సైతం నారా లోకేష్ డైరెక్ట్గా తెలుసుకుంటున్నట్టు తెలుస్తోంది. అనంతరం కూడా వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే దిశగా సైతం నారా లోకేష్ చర్యలను తీసుకునే దిశగా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆయన డిజైన్ చేశారు. సో ఎస్ సార్, రీసెంట్గా నారా లోకేష్ తీసుకున్న ఈ హ్యూమన్ యాంగిల్ అనే స్టాండ్ని ఎలా చూడొచ్చు అని అనుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం చూస్తే ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఫాలో అవుతా, నేను ఏదైతే ఏఐ అండ్ క్వాంటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చంద్రబాబు చూసుకుంటారు అంటూ కూడా ఆయన కమెంట్ చేశారు. అంటే బీజేపీతో ఉన్న ఆ సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్యూచర్లో కంటిన్యూ చేయడానికి ఇటువంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు అనుకోవచ్చా? వాళ్ళ సైడ్ ఆఫ్ యాంగిల్ నుండి కొంచెం పాజిటివిటీ గెయిన్ చేసుకోవడానికి, ఓర్ ఎల్స్ సడన్గా ఈ హ్యూమన్ యాంగిల్ టచ్ తీయడాన్ని ఎలా చూడాలి సార్? ప్రతి కోడిగుడ్డు మీద ఈకలు పీకద్దండి. ఎప్పుడైనా దాన్ని ఒకదానికోటి లింక్ చేసి బోడగుండకు పోక చెక్కకు లింక్ చేస్తే ఎట్లా చెప్పు. సో ఏదో జనరల్గా అని అంటాడు, నేను మోడీ నుంచి ఇది నేర్చుకుంటున్నానంటే దాన్ని బట్టి చంద్రబాబు నుంచి నేర్చుకోవడం లేదా ఒక మోడీ నుంచి నేర్చుకుంటున్నాడా
అంటే అది అలా మన లాజిక్లో తీయలేం కదా. లేదు మోడీ నుంచి నేర్చుకుంటున్నామంటే అర్థం బీజేపీతో సన్నిహితం కాదు. బీజేపీతో కొత్తగా సన్నిహితం పడింది, ఆల్రెడీ సన్నిహితంగానే ఉన్నారు కదా. అందువల్ల ప్రతిదానికి మనకు విపరీత అర్థాలు తీయకూడదు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం ఉన్న పార్టీ. మీకు కమ్యూనిస్టులు, భారతీయ జనతా పార్టీ, ఈ రెండు పార్టీలోనే పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీస్గా ఉంటాయి. ఎందుకంటే వారి మధ్య క్యాడర్ మధ్య ఒక బలమైన సైద్ధాంతిక ఎమోషనల్ బంధం ఉంటుంది. సో మీకు బీజేపీలో కార్యకర్తలు అంటే అది ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది. సో దాని నేపథ్యం వాళ్ళ అంటే విద్యార్థి దశ నుంచి మొదలై ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కమ్యూనిస్టులు కూడా అదే రకమైన స్వభావం ఉంటుంది. ఈ మిగతా పార్టీలన్నీ కూడా లూజ్లీ బిల్ట్ ఉంటాయి. కానీ తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత అంటే మొదటి నుంచి కూడా అదొక కార్యకర్తల ప్రాతిపదిక ఉన్న పార్టీ. ప్రతి గ్రామంలో ఎన్ని నిర్బంధాలనైనా, ఎన్ని దాడులనైనా, ఎన్ని సవాళ్ళనైనా ఎదుర్కొని పార్టీ జెండా పట్టుకునే కార్యకర్తలు, నాయకులు ఉంటారు. దట్స్ ది బ్యూటీ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. రెండవది, తెలుగుదేశం పార్టీని హిస్టారికల్ ట్రాన్సిషన్ చూస్తే నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ ఆ పార్టీ. మీరు ఇలా కేసీఆర్ నుంచి రేవంత్ రెడ్డి వరకు తెలంగాణ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు తెలుగుదేశం ప్రొడక్ట్సే. మీరు గమనిస్తే మీరు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారు మీకు తెలుగుదేశం నేపథ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. సీతక్క ఇలాంటి వాళ్ళు మీకు అలాగే మీకు కాంగ్రెస్లో మాత్రమే కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వాళ్ళు మీకు తెలుగుదేశం నేపథ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా టీడీపీ ఫ్లేవర్ ఉన్నటువంటి లీడర్స్ మీకు మంత్రులుగా కనబడతారు. అంటే ఎంత ప్రత్యేకమో చూడండి. టీడీపీ ఏ రకంగా నాయకుల్ని తయారు చేసే ఫ్యాక్టరీగా ఉంటుంది. మీరు ఉమ్మడి రాష్ట్రంలో కూడా చూడండి, అన్ని ప్రాంతాల్లోనూ బలమైన నాయకులు ఉంటారు. ఒక దేవేందర్ గౌడ్, ఒక కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఒక తలసాని శ్రీనివాస్ యాదవ్, ఒక పట్నం మహేందర్ రెడ్డి, ఒక మండవ వెంకటేశ్వరరావు, ఇలా మీరు ఏ జిల్లాలైనా చూడండి, ఓ ఎర్రం నాయుడు, దేవినేని ఉమా, ఓ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అచ్చెన్నాయుడు, ఇలా మీకు అంతటా కూడా బలమైన మీకు గోరంట బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు గోదావరి జిల్లాలో, మీరు ఏ జిల్లా, యనమల రామకృష్ణుడు తూర్పుగోదావరి జిల్లాలో, ఇలా ప్రతి చోట మీకు వేళ్ళూనుకున్న బలమైన క్షేత్రస్థాయి నాయకులు ఉంటారు. సో దట్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద తెలుగుదేశం పార్టీ. సో చంద్రబాబు నాయుడు మీద చాలాసార్లు విమర్శలు ఏంటంటే ఈయన అధికారంలోకి రావడంతోనే పార్టీకి టైం ఇవ్వడు, కార్యకర్తలకు టైం ఇవ్వడు, నాయకులకు టైం ఇవ్వడు అనే విమర్శ ప్రతిసారి ఎదుర్కొంటూ ఉంటాడు. సో టీడీపీ దాన్ని పాజిటివ్ కూడా చెప్తూ ఉంటుంది. చంద్రబాబు నాయుడుకు పాలనపైన దృష్టి, అభివృద్ధిపైన దృష్టి, ఇంకా వేరే ఆలోచన ఉండదు అని. చంద్రబాబు నాయుడు కూడా ప్రతి ఎన్నిక తర్వాత నేను మారాను, మీరు నమ్మండి అంటూ ప్రజలకు చెప్తాడు, పార్టీకి కూడా చెప్తూ ఉంటాడు. ప్రజలకు ఎందుకు చెప్తానంటే ఆయన విధానాలు మార్చుకుంటూ ఉంటారు అవసరానికి బట్టి. అసలు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల పైన బట్టలు వేసుకోవాలన్న నాయకుడు ఉచిత విద్యుత్ ఇవ్వడం మొదలుపెట్టాడు కదా. సో దాన్ని పాజిటివ్గా చూడాలంటే అంత డైనమిక్గా, అంత ప్రాగ్మాటిక్గా పొలిటికల్ మూడు బట్టి విధానాలు మార్చుకుంటాడు అని. విమర్శకులు అవకాశవాదం అనొచ్చు, బట్ ఏదైనా విధానాలు మార్చుకుంటాడని దాంట్లో చంద్రబాబు నాయుడు సిద్ధాస్తుడు. అందరు రాజకీయ నాయకులు మార్చుకుంటారు, అందులో చంద్రబాబు నాయుడు మరింత 4 ఆకులు ఎక్కువనే చదివాడు. అలాగే మీకు ప్రతి ఎన్నిక తర్వాత పార్టీ వాళ్ళకు ఒక ఓడిపోయినప్పుడల్లా చెప్తుంటాడు, నేను ఇక నుంచి ఆఫీస్కి వచ్చి కూర్చుంటాను, నాకు అర్థమైంది ఏమి కోల్పోయాను అని చెప్తూ ఉంటారు. బట్ చంద్రబాబు నాయుడు అలాగే ఉంటాడని కూడా మీద విమర్శ. సో ఆ గ్యాప్ ఉంది. అంటే లీడర్షిప్కు కార్యకర్తలకు ఒకవైపు పార్టీ స్వభావమే కార్యకర్తల బేస్ ఉన్న పార్టీ, కానీ లీడర్షిప్ అనేది ఆ స్థాయిలో కేంద్రీకరించడం లేదు అనే భావన కూడా ఉంది. సో అందువల్ల లోకేష్ ఈ గ్యాప్ను ఫిలప్ చేయడానికి ఆయన ఆ ప్రయత్నం చేస్తున్నాడు. మీకు అవునన్నా కాదన్నా భవిష్యత్తు వారసుడు లోకేషే కనుక. రెండవది, చంద్రబాబు నాయుడుకు ఉన్న యాక్సెప్టెన్స్కు 4 దశాబ్దాల చరిత్ర ఉంది. సో ఎన్టీ రామారావు పైన తిరుగుబాటు చేసి పార్టీని తన వైపు నిలుపుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు. అనేక ఓటముల్లో, గెలుపుల్లో తెలుగుదేశం పార్టీ చరిత్రను లిఖించడంలో పాత్ర పోషించిన నాయకుడు చంద్రబాబు నాయుడు. జాతీయ రాజకీయాల్లోనే ఒక ప్రభావాన్ని
టీడీపీ చూపినప్పుడు దానికి కారకుడుగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈ హిస్టరీ ఉన్నప్పుడు మీకు అది కాక చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు రాజకీయాల్లో రాకముందు కూడా రాజకీయ నాయకుడే, కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కూడా ఉన్నాడు. సో రామారావు వల్లనే నాయకుడు కాలే చంద్రబాబు నాయుడు, రామారావు వల్ల ముఖ్యమంత్రి అయ్యాడని వచ్చే నాయకుడు కాలే. సో అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా కూడా ఉన్నాడు. సో ఈ హిస్టరీ మీకు లోకేష్కి లేదు, అవకాశం కూడా లేదు కదా. చంద్రబాబు నాయుడు పుట్టిన జనరేషన్, లోకేష్ పుట్టిన జనరేషన్. లోకేష్ అప్పటికే ముఖ్యమంత్రిగా ఫాదర్ ఉన్న అడ్వాంటేజ్ ఉన్న సమయంలో కదా. సో అందువల్ల మీకు ఆ లోకేష్కు గ్రేటర్ యాక్సెప్టబిలిటీ పార్టీలో రావటానికి కూడా ఇట్ టేక్స్ టైం. అందువల్ల మీకు ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్ళు కొంత అవకాశాన్ని ఇచ్చింది. ఇప్పుడు అధికారంలో మళ్ళీ ఉన్నారు కనుక అధికారం ఉన్నప్పుడు అవకాశం తక్కువ ఉంటుంది. ప్రతిపక్షంలో ఏమో కార్యకర్తలతో పోరాటాల్లో ఉంటారు కనుక అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల లోకేష్ పార్టీలో కూడా యాక్సెప్టబిలిటీ పెరగటానికి చంద్రబాబు నాయుడు కొడుగ్గా ఉండే యాక్సెప్టబిలిటీ ఎలాగూ ఉంటుంది. ఇటీవల కాలంలో లోకేష్ను మరింతగా అసర్ట్ కూడా చేసుకోగలుగుతున్నాడు కూడా. సో కానీ ఆ ఎమోషనల్ బాండ్ లీడర్కు క్యాడర్కు ఉన్న చంద్రబాబు నాయుడుకు క్యాడర్కు ఉన్నంతగా లోకేష్కు క్యాడర్కు ఉండే అవకాశం లేదు. అది ఆ లోకేష్ తప్పని కూడా అనలేము, అది హిస్టారికల్ ఫ్యాక్ట్ కదా. సో దాన్ని పెంచుకోవడం ద్వారా కూడా పార్టీ భవిష్యత్ లీడర్షిప్ ట్రాన్సిషన్కు అడ్వాంటేజ్గా ఉంటుందనేది కూడా లోకేష్ ఎత్తుగడ కావచ్చు. సో అందువల్ల కారణాలు ఏదైనా హ్యూమన్ టచ్ లోకేష్ అన్న నిజం, పార్టీలోనే కాదు దేంట్లోనే ఈవెన్ కార్పొరేట్ రంగంలో కూడా హ్యూమన్ టచ్ ఉండాలి అంటాం మనం. సో మానవీయ స్వభావం ఉండాలి. పార్టీ అనేది ఒక ఫ్యామిలీ లాంటిది. ఆ ఫ్యామిలీలో మీకు ఆ రకమైన రిలేషన్స్ ఉండడం అనేది ఆ పార్టీని మరింత బలోపేతం చేస్తుంది. కేవలం రాజకీయంగానే కాదు, ఎమోషనల్గా కూడా పార్టీ యునైటెడ్గా కనెక్ట్గా ఉండాలి కదా. సో అందువల్ల డెఫినెట్గా హ్యూమన్ టచ్ ఉండాల్సిందే. అసలు పార్టీలోనే కాదు రాజకీయాల్లోనే హ్యూమన్ టచ్ ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో హ్యూమన్ టచ్ కాదు, ఇన్హ్యూమన్ టచ్ ఉన్నది. అమానవీయమైన అమానుషమైన సంబంధాలు రాజకీయాల్లో ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే రాజకీయాల్లో కూడా మానవీయ సంబంధం ఉండాలి. ఏమవుతుంది, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో రాజకీయ ప్రత్యర్థులు తప్ప శత్రువులకు కాదు కదా. సో ఒకరినొకరు శత్రువులుగా చూసుకునేయాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయాల్లో మానవీయ విలువలు అంతరించిపోతున్నాయి కదా. సో అందువల్ల కనీసం పార్టీలోనైనా మానవీయ విలువలు ఉంటే మంచిదే కదా. వివాదాలకు కేర్ ఆఫ్గా మారుతున్నారు చిన్నజీయర్ స్వామి. గతంలో సమ్మక్క సారక్క అమ్మవార్ల విషయంలో అయినా, ఆ తర్వాత ఆయన చేసిన కమెంట్స్, హిందువులు అనే పదంపై చేసిన వ్యాఖ్యల విషయంలో అయినా సరే, అండ్ ఇప్పుడు ఆదిశంకరాచార్యపై చేసిన వ్యాఖ్యలపై అయినా, ఇలా విషయం ఏదైనా సరే ఆయన వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. ఆయన అసలు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. పెట్టుకుంటే ఇప్పుడు ఆ పేరు ఎందుకు వచ్చింది? ఎవడో పెట్టాడు ఒకడు. విగ్రహారాధన అంటే పడనివాడు, విగ్రహారాధకులను చూస్తే అసహ్యం వేసినవాడు, విగ్రహారాధకులంటే ఉత్త కాఫిర్స్ అని అనుకున్నవాడు పెట్టిన పేరండి అది. హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని అర్థం. కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. మీరంతా అదే జాతి వాళ్ళు కావాలి. ఏమండి, మీరంతా దౌర్భాగ్యులా? ఐ డోంట్ థింక్ సో. అసలు సారక్క సమ్మక్క ఎవరు? పోనీ అదే దేవతలా? ఇక్కడ బ్రహ్మలోకంలో దిగి వచ్చిన వాళ్ళ? ఏమిటి చరిత్ర? అదేదో ఒక అడవి దేవత, ఏదో ఒక గ్రామ దేవత. సరే చేసుకొని అక్కడ ఉండేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు. ఆ పేరు బ్యాంకులు పెట్టేశారండి. తర్వాత ఇప్పుడు దట్ బికేమ్ ఏ బిజినెస్ నౌ. అన్యాయం చూశారండి. అది ఒక చెడు. శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలా. శంకరాచార్యుల వారు 32 ఏళ్ల వయస్సులో ఉత్తర భారతానికి వెళ్ళారు, హిమాలయాల్లోకి. తిరిగి వచ్చిన చరిత్ర లేదు. అంచేత మళ్ళీ ఆయన వచ్చి మఠాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ. సుమతానికి ఈ వ్యాఖ్యలపైన ఇప్పుడు తీవ్రమైన వివాదం చెలరేగుతోంది. ఆదిశంకరాచార్యులపై ఆయన చేసిన ఈ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అగ్గి రాజేస్తుందని చెప్పాలి. మరోవైపు పరిపూర్ణానంద స్వామి అయితే రామాంజనాచార్యులు అసలు ఆచార్యులే కాదంటూ మరో స్టేట్మెంట్ ఇచ్చేశారు. సో దీనికి సంబంధించి మాట్లాడదాం సార్. ఇటు
చిన్నజీఆర్ స్వామి చేస్తున్న ఈ వ్యాఖ్యలను మనం ఎలా చూడొచ్చంటారు? అంటే ఇది రీసెంట్గా కాదు, ఆయన కొన్ని ఇయర్స్ నుండి ఇటువంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తూ ఉన్నారు. సో ఈ స్టేట్మెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటి సార్? నేనేమి తత్వవేత్తను కాదు, నేనేమి మత ధర్మం పైన అథారిటీ కాదు. అందువల్ల ఐఎమ్ నాట్ ద సూటబుల్ పర్సన్ టు కామెంట్. అంటే ఆది శంకరాచార్యుల వారు నారాయణ పరతత్వాన్ని బోధించాడు, ఆయన 4 మఠాలు ఏర్పాటు చేయలేదు. ఇవన్నీ చిన్నజీఆర్ వాదన. సమ్మక్క సారక్క దేవతే కాదు, అసలు హిందూ అంటే ఆ దౌర్భాగ్యుడు, కాఫీరు. మరి ఈ పదాల్ని సమాజం అంగీకరిస్తుందా? ఒకటి, మీరు ఇవాళ హిందుత్వ అనేది ఇంత పెద్ద ప్రాసెస్గా ఫినామినగా ఉన్న సమయంలో హిందూ అంటే కాఫీర్, హిందూ అంటే దౌర్భాగ్యుడు అన్న పదాన్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? వాస్తవంగా ఇది గతంలోనే వివాదమైంది. కోర్స్ ఈ సోషల్ మీడియా ఏజ్లో ఏమవుతుంది అంటే తాజాగా వివాదం మొదలైతే దానికి లింక్డ్ ఉన్న వివాదాలన్నీ వస్తాయి. వాస్తవంగా హిందూ అన్న పదం చరిత్రకారులు కూడా చెప్పేది నిజమే. సింధు నాగరికత, సింధు నది ప్రాంతంలో నుంచి హిందూ అని వచ్చిందని. పేరు ఎలా వచ్చినా ఇవాళ హిందూ అనే పదంతో కోట్లాది మంది ప్రజలు ఐడెంటిఫై అవుతున్నారు. దానికి హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చెప్పడం వేరు, దానికి ఒక విపరీతమైన అర్థాల్లోకి వెళ్ళడం వేరు. రెండు వేరు వేరు. సో దానికి కారణాలు ఏదైనా పేరు ఎందుకు వచ్చింది అన్న దానికన్నా ఇవాళ ప్రజలు ఆ పేరుతో ఆ భావనతో పిలుచుకుంటున్నారా లేదా అనేది, దానివల్ల ఎలాంటి నష్టము లేనప్పుడు అభ్యంతరాలు చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. సవినయంగా చిన్నజీఆర్ స్వామి వ్యాఖ్యలతో అంగీకరించలేని ఎందుకు అంటే లెట్ us నాట్ మేక్ సచ్ కాంట్రవర్సీస్ అని. ఇలాంటి వివాదాలు అవసరమా అనేది నా క్వశ్చన్. ఇక ఆదిశంకరాచార్యుల వారు ఏ పాత్ర పోషించారు? ఆదిశంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు ఇద్దరు భారతీయ తాత్విక విజ్ఞాన సంపదకు ఒక మారుపేరు. దే ఆర్ ద గ్రేట్ సింబల్స్ ఆఫ్ గ్రేట్ ప్రొటాగనిస్ట్, గ్రేట్ ప్రొపోనెంట్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫికల్ ట్రెడిషన్. భారతీయ తాత్విక చింతనకు ఒక గొప్ప కంట్రిబ్యూషన్ చేశారు. ఆ మాటకొస్తే మానవాళి తాత్విక విజ్ఞానానికి, తాత్విక పరిజ్ఞానానికి, తాత్విక వారసత్వానికి ఒక గొప్ప కంట్రిబ్యూషన్ చేశారు. దే ఆర్ ద 2 గ్రేట్ ఇండియన్ ఫిలాసఫర్స్. వాళ్ళు ఏ కాలంలో, నాకు గుర్తున్నంతవరకు ఆదిశంకరాచార్యులు మోర్ దెన్ 1200 years ముందు. అప్పుడు మనము అలాంటి వారు ఏ రకమైన కంట్రిబ్యూషన్ చేశాడు? అసలు భారతీయత, భారతీయ సాత్విక ఆలోచన, భారతీయ తాత్విక వారసత్వం, ఇండియాస్ ఫిలసఫికల్ ట్రెడిషన్, ఇండియాస్ ఫిలసఫికల్ హెరిటేజ్ ముక్కచెక్కలై ఉన్న సమయంలో దేశములో ఉన్న భిన్నమైనటువంటి ఆధ్యాత్మిక భావాల మధ్య ఒక ఏకీకరణ సాధించినటువంటి మహనీయుడు ఆదిశంకరాచార్యులు. సో ఆయన ఆదిశంకరాచార్యుల అద్వైత సిద్ధాంతం ద్వారా ఒక దేశంలో ముక్కచెక్కలైనటువంటి సాంప్రదాయాన్ని, తాత్విక చింతల్ని ఏకం చేశాడు. వీళ్ళ ఆదిశంకరాచార్యుడు చెప్పిన ప్రతి అంశంతో అందరూ అంగీకరించాలని నేనేం చెప్పడం లేదు. కానీ హిస్టారికల్గా, ఫిలసఫికల్గా ఆదిశంకరాచార్యుల వారు పోషించినటువంటి పాత్రను మనం విస్మరించలేము. ఇక రామానుజాచార్యుల వారు భారతీయ తాత్విక చింతనను ప్రజలందరికీ చేరువ చేసినటువంటి ఒక సమతామూర్తి. అందుకే మీకు చిన్నజీఆర్ స్వామి గారు కూడా దాన్ని సమతామూర్తి అని పేరు పెట్టుకుంటున్నారు. రామానుజాచార్యుల వారు ఏమన్నారు? ఆయన గురువుగారు నారాయణ మంత్రాన్ని బోధించి, ఇది నువ్వు ఎవరికైనా చెబితే నరకానికి పోతావు, ఇది గురుముఖం ద్వారా మాత్రమే, గురువు ద్వారా మాత్రమే వినాలి, ఎవరికి చెప్పొద్దు అంటే ఊర్లోకి వెళ్ళి అందరినీ పిలిచి చెప్తాడు. అదేంటయ్యా, నీకు చెప్పాను కదా నువ్వు నరకానికి పోతావని. అందరికి ఎందుకు చెప్తానంటే వాళ్ళందరూ వైకుంఠానికి పోతారు కనుక నేను నరకానికి పోయినా మంచిదే అన్నాడు. అంత గొప్ప సమతా దృక్పథాన్ని ప్రబోధించిన మహనీయులు రామానుజాచార్యులు. అంటే ఆదిశంకరాచార్యులేమో ముక్కచెక్కలైన భారతీయ తాత్విక ఆధ్యాత్మిక సంపదను కన్సాలిడేట్ చేస్తే, మీకు రామానుజాచార్యులేమో సామాన్యుడికి దాన్ని చేరువ చేసిన భక్తి ఉద్యమ ఆద్యుల్లో ఒకరు. అందువల్ల వారికి ఉండే హిస్టారికల్ రోల్ను మనం గుర్తించాలి, వాళ్ళకున్న ఫిలాసఫికల్ రోల్ గుర్తించాలి. ఎందుకంటే భారతీయత అనేది, భారతీయ తాత్విక చింతన అనేది ఒకే రకమైన స్ట్రీమ్ కాదు. ఆ మాటకొస్తే హిందూ మతమే ఒక రకమైన స్ట్రీమ్ కాదు. సర్వేపల్లి రాధాకృష్ణన్ హిందూ మతం పైన ఒక గొప్ప అథారిటీ ఆయన ఏమంటాడు? ఇది ద టెపిస్ట్రీ ఆఫ్ ఫేత్స్ అంటాడు. అనేక
విశ్వాసాల సమాహారం. ప్రజలు అనేక రూపాల్లో దైవాన్ని కొలుస్తుంటారు. సమ్మక్క సారక్క అందులో ఒక రూపం. ఇవాళ చిన్నజీయర స్వామి కాదన్నాడు గనక సమ్మక్క సారక్కను పూజించేవారు తగ్గారా? ఇప్పుడు 3 కోట్ల మంది ఈసారి సందర్శించారు. వాళ్ళంతా సనాతన ధర్మానికి వ్యతిరేకులా? వారంతా వైదిక ధర్మానికి వ్యతిరేకులా? ఎందుకంటే చిన్నజీయర స్వామి హిందూ అంటే అంగీకరించారు కనుక నేను హిందువులు అనే పదం వాడకుండా వాడుతున్నాను. వాళ్ళందరూ కూడా మీకు చిన్నజీయర స్వామి బోధించేటువంటి మీకు విష్ణుమూర్తిని పూజిస్తారు, సమ్మక్క సారక్కను పూజిస్తారు. తప్పు కాదు కదా. ఎందువల్ల ఇండియన్ ఫిలాసఫీ, ఇండియన్ స్పిరిచువలిజం ఈజ్ నాట్ యూని గాడ్ కాదు, ఒకే దేవుడు కాదు. అనేక రూపాల్లో దేవుణ్ణి పూజించేటువంటి సాంప్రదాయం ఉంది. అలాగే తాత్విక చింతన కూడా అనేక రూపాల్లో ఉంటుంది. ఇప్పుడు ద్వైతము, అద్వైతము, విశిష్టద్వాతము, జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని ద్వైతం చెప్తే జీవాత్మ పరమాత్మ ఒక్కటే అని అద్వైతం చెప్పింది. సో విశిష్టద్వైతము జీవాత్మ పరమాత్మ వేరు లాంటిదైతే జీవాత్మ కాండము లాంటిది అని జీవాత్మకు పరమాత్మకు ఉన్న సంబంధాన్ని విశదీకరించింది. అందువల్ల ఇలా ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము లాంటి భావవాద ఆలోచనలతో పాటు లోకాయుత లాంటి భౌతికవాదం, మీకు న్యాయ వైశేషిక, సాంఖ్య, మీమాంస, లోకాయుత, చార్వాక ఇలా అనేక రకాల తాత్విక చింతనలు ఈ గడ్డపైన వెలిసాయి, బౌద్ధ జైన తాత్విక చింతనలతో పాటు. సో అందువల్ల వీటికి ఉన్న ఫిలాసఫికల్ కంట్రిబ్యూషన్ ఏంటి అనేది మనం చూడాలి. కానీ అనవసరంగా ఆ మహనీయుల మధ్య పేచీ పెట్టి ఒక ఆయనేమో అసలు ఆదిశంకరాచార్యుల్ని ప్రశ్నిస్తే హిస్టారికల్ అండ్ ఫిలాసఫికల్ రోల్ పైన ప్రశ్నలు లేవనెత్తితే మరొకరేమో అసలు రామానుజాచార్యులే ఆచార్యులు కారు అని విభేదాలు సృష్టిస్తే అది ఎవరి ప్రయోజనాల కొరకు? ఎప్పుడైనా ఎంత గొప్పవారైనా ఒకటి ఆలోచించాలి. మనం ఒక మాట అన్నప్పుడు అందులో పెద్దలు, అందులో ఆధ్యాత్మిక గురువులు ఒక మాట అన్నప్పుడు లోక కళ్యాణానికి ఉండాలి. ఒక మాట ఎందుకు అనాలి, మీరు ఆ కారణం ఏంటి, దీని పర్పస్ ఏంటి, దీనివల్ల ప్రయోజనం ఏంటి అని ఆలోచించాలి కదా. ఈ రకమైన వివాదాలను రేకెత్తించడం వల్ల సమాజ హితానికి ఇది ఉపయోగపడుతుందా? ఆధ్యాత్మికవేత్తల నుంచి మనం ఆశించేది సర్వమానవ సౌభ్రాతృత్వం, సర్వలోక కళ్యాణం. అలాంటి ఒక గొప్ప ఆలోచనలను మనం ఆదేశించాలి. సమాజాన్ని ఐక్యం చేసి సమాజాన్ని ధర్మం వైపుగా, మంచి వైపుగా నడిపించాలి. సమాజంలో విభేదాలను పెంచి పోషించకూడదు. ఇప్పటికే సమాజం అనేక రకాల విభేదాలతో, వివాదాలతో సతమతమవుతున్న సమాజం. ఆధ్యాత్మికవేత్తల ప్రయోజనం ఏంటి, వారి కృషి ఎలా ఉండాలంటే సమాజంలో సహనాన్ని, సమాజంలో సామరస్యాన్ని, సమాజంలో ఐక్యతను, సమాజంలో సమధర్మాన్ని వారు ప్రమోట్ చేయాలి. ఇలా మన విభేదాలను తెచ్చుకోగలిగితే అది దేశహితానికి తోడ్పడదు. అందులో భారతీయతకు ఉండేటువంటి స్వభావం రీత్యా ఆధిపత్యం మంచిది కాదు. ఫిలాసఫీస్ అనేకం ఉండొచ్చు. నా ఫిలాసఫీ గొప్పది అని ఒక ఆలోచన ఎప్పుడైతే మొదలవుతుందో అది సమస్యలు తెస్తుంది. సో ఎవరిపైన ఆధిపత్యం చెలాయించకూడదు. ఈశాోపనిషత్తులో చెప్తారు, ఒక జీవరాశి పైన మరో జీవరాశి ఆధిపత్యం చెలాయించకూడదని. ఒక తాత్విక చింతన మరో తాత్విక చింతన పైన ఆధిపత్యం కోరుకోకూడదు. దాని మధ్య ఇంటరాక్షన్ ఉండాలి. ఆ రెండు భిన్నమైన తాత్విక చింతనలు మరొక గొప్ప తాత్విక చింతనకు రూపకల్పన ఇవ్వాలి. ఓ తత్వవేత్త అంటాడు, ఫిలాసఫర్స్ హావ్ ఇంటర్ప్రిటెడ్ ద వరల్డ్ ఇన్ మెనీ వేస్ బట్ ద థింగ్ ఈస్ టు చేంజ్ ఇట్ అంటాడు. తత్వవేత్తలు ప్రపంచాన్ని పరిపరి విధాలు నిర్వచించారు, కానీ కావలసింది దాన్ని మార్చడం అంటారు. సో దాన్ని మార్చడం గురించి ఆలోచించాలి. గౌతమ బుద్ధుడైతే కాలామసూత్రలో అంటాడు, దేవుడు ఉన్నారా అని అడిగితే దేవుడు ఉన్నారా అనే ప్రశ్నకు నా జీవిత కాలంలో నీ జీవిత కాలంలో సమాధానం దొరకదు అని చెప్పి నువ్వు దాన్ని ఆలోచించకూడదని అనడం లేదు. ఆలోచించుకో, కానీ ఈలోగా దుఃఖానికి కారణం నీకు తెలుసు. ఆ దుఃఖం అంటే ఏడుపనే కాదు అర్థం, సఫరింగ్ అని అర్థం బౌద్ధమత పరిజ్ఞానం ప్రకారం. సో హ్యూమన్ సఫరింగ్ ఇది మన కళ్ళ ముందు కనబడుతుంది. దీన్ని మార్చుకుందాం. ఎల్యూజివ్ క్వశ్చన్, దేవుడు ఉన్నారా, అదొక తాత్వికమైన ప్రశ్న. ఆ తాత్విక ప్రశ్నకు అన్వేషించుకుందాం, తాత్విక చర్చ పెట్టుకుందాం, ఆలోచించుకున్న ఆధ్యాత్మిక చర్చ పెట్టుకుందాం. కానీ ముఖ్యము ఇది కదా అని చెప్పి ఒక విషముతో కూడిన బాణము ఒక వ్యక్తికి తగులుతుంది.
అప్పుడు వైద్యుడు వచ్చి ఆ బాణం తీయబోతుంటే ఆ ఆ బాధితుడు అంటాడు, బాణము తీయకు, ఒక వైద్యుడా ముందు నాకు ఈ బాణం వేసిన వాడు ఎవడో చెప్పు, వేసడానికి కారణం ఏంటో చెప్పు, ఆ విషము ఏ పదార్థంతో తయారు చేసిందో చెప్పు, నా పైనే ఎందుకు వేశాడో చెప్పు అని అడిగితే ఆ వైద్యుడు అంటాడు, ఇవన్నిటికీ సమాధానాలు వెతికే లోపల నువ్వు ఉంటావా అని అడుగుతాడు. అందువల్ల ముందు చేయాల్సిన పనిని ఆ బాణాన్ని తొలగించి విషము నీ శరీరంలో ఎక్కకుండా చూడాలి కదా అంటాడు. అంటే వాట్ ఈజ్ ఇమీడియట్ అండ్ వాట్ కెన్ వెయిట్ అని గౌతమ బుద్ధుడు కలామసూత్రలో చెప్తాడు. అందువల్ల ఇలాంటి ఎల్యూజివ్ టాపిక్స్ అంటే ఎంతకు అనంతమైంది అనేక భావాలకు అవకాశం ఉన్న తాత్విక చింతనను మనము ఇప్పుడు సమాజంలో ఉండే ప్రజల ఐక్యతను భంగం వాటిల్లడానికి ఎందుకు వాడాలి అంటానండి. లెట్ ద డిబేట్ కంటిన్యూ, కానీ అది ఐక్యతకు దారితీయాలి, సర్వమానవ సౌభ్రాతృత్వానికి దారితీయాలి, మానవులకు కొత్త మార్గాన్ని చూపెట్టగలిగి మరింత మెరుగైన మార్గాన్ని చూపెట్టగలగాలి తప్ప ఎవరు ఇక్కడ శంకరాచార్యుల వారు గొప్పవారా, రామానుజాచార్యుల వారు గొప్పవారా, ఈ చర్చలో ఉపయోగం ఏమి ఉండదు కదా. అందువల్ల పెద్దలకు ఆధ్యాత్మికవేత్తలకు మనం కోరుకునేది ఏంటంటే, అయ్యా ఈ వివాదాలు అనవసరంగా సమాజానికి మంచిది కాదు. సో ప్రజలు అనేక రూపాల్లో దేవుణ్ణి పూజిస్తారు. రామకృష్ణ పరమహంస అంటాడు, మార్గాలు వేరైనా దేవుడు ఒక్కడే అంటాడు. ఆ మాటకత్తే విష్ణుతత్వమే చెప్తుంది కదా. ప్రహ్లాదుని శ్లోకం మనకందరికీ తెలదా, చక్రి సర్వోపగతంబు ఎందెందు వెదికిన అందందు కలదు దానవాగ్ని అంటాడు కదా. సో మరి చక్రి సర్వోపగతం అయినప్పుడు చక్రి శ్రీమన్నారాయణుడు అందరిలోనూ ఉంటాడు, సమస్త విశ్వంలో ఉన్నప్పుడు మళ్ళీ మనకు సమ్మక్క సారక్కులో కూడా ఆ దైవతత్వమే ఉంటుంది కదా. సో వారు సమ్మక్క సారక్కులు దేవుణ్ణి చూసుకుంటున్నారు, ఇంకో దాంట్లో దేవుణ్ణి చేసుకుంటారు. సో ఎవరితో ఎక్కడ ఏ రూపంలో ఉన్నా ఈశ్వరుడు ఒక్కడే అంటే కదా ధర్మం చెప్పేది. అందువల్ల లేని వివాదాలను మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సమాజానికి ఇప్పటికే చాలా విభేదాలు ఉన్నాయి. అందువల్ల ఆధ్యాత్మికత ప్రజల్ని ఐక్యం చేయాలి, ప్రజల్ని సామరస్యం వైపు నడిపించాలి.